ప్రాంతంలో కృష్ణమ్మ కరుణించకపోయినా గుంటూరు, నల్గొండ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి ఇంకా వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. గంట గంటకు వరద పరిస్థితి మారుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసి మిగులు జలాలను దిగువకు వదిలేస్తూ ఉన్నారు. దీంతో ప్రాజెక్టు ముంపు గ్రామమైన రేపల్లేని వరద నీరు చుట్టుముట్టింది. గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రధానంగా గుంటూరు ప్రాంతంతో పాటు హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు మూసీ నది ద్వారా భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. దీంతో 30 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండేలా చూస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. మేళ్లచెరువు మండలం వజ్నేపల్లి, ఏపీలోని చింతల మధ్య 45 టీఎంసీల నీటి సామర్థ్యంలో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. 2013 డిసెంబర్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది కానీ నిర్వాసితులకు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. దీంతో ముంపు గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికీ ఖాళీ చేయలేదు. అయితే నష్టపరిహారం అందరికీ అందకపోయినా పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు గ్రామాల్ని ఖాళీ చేయించారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్లోని ఇళ్లను సైతం యంత్రాలతో కూల్చేశారు. కానీ రేబల్లె గ్రామస్తులు మాత్రం ఆ గ్రామాన్ని వీడలేదు. దీంతో వరద ఉధృతిని బట్టి డ్యాం అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ ప్రస్తుతం 30 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో రేబల్లె గ్రామానికి వరద నీరు వచ్చి చేరింది. దీంతో గ్రామం చుట్టూ నీళ్లు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం ఆ గ్రామంలోని కరెంటు సరఫరా కూడా లేదు. చుట్టూ నీరు ఉన్నప్పటికీ మంచినీటి కోసం ఆ గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న వరద గ్రామాన్నే ముంచేస్తుందేమోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. అయినా తమకు రావాల్సిన నష్టపరిహారం వచ్చే వరకు గ్రామాన్ని వీడేదే లేదని ముక్త కంఠంతో చెప్తున్నారు స్థానికులు. నాటు పెట్టించిన దానికి కానీ పత్తేసిన దానికి కానీ మొత్తం నాకు 16 ఎకరాల భూమి ఉంది. మొత్తం సెంటు భూమి లేదు. ఇల్లు మొత్తం నీటి మునకలం అయిపోయింది. అయినా కూడా బాధపడాల్సిన పని ఉంది. మనం ఎట్లాగూ పోయి ఉన్నాం, నష్టపరిహారం పోయి ఉన్నాము. ఇళ్ల ప్లాట్లు లేదు, ఇంకా నష్టపరిహారాలు కూడా ఇళ్ల ప్లాట్లకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు. ఇంకా ఇవన్నీ కూడా ఏమి ఇవ్వకుండానే అంత స్టోరేజ్ చేసేస్తామంటే మరి వాళ్ళ పరిస్థితి రైతాంగం ఎప్పటికప్పుడు లేచి వెళ్ళిపోమంటే ప్లాట్లు ఇవ్వకుండా ఎలా వెళ్ళగలుగుతారండి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం రైతులు అనేది చూసే మానవుడిగా ఎవడు కనిపించలేదండి. ఇటు కేసీఆర్ కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి రైతాంగాన్ని పై మాటలు చెప్పే మాటలేనండి ఇవన్నీ కూడా ఒట్టి బూటకాలు. అట్నే కాకుండా ఇప్పుడు ప్యాకేజీలు మునిగిపోయిన ప్యాకేజీలు ఉన్నాయి, ఇంకా మిగిలిన సగపడి ప్యాకేజీలు. అప్పుడు పెళ్ళి అయ్యి ఉండి తక్కువ పడ్డ ప్యాకేజీలు అని 70,000 80,000 ఇచ్చేశారు. వాళ్ళకు పూర్తి ప్యాకేజ్ ఇవ్వాలి. గుడిసెలు ఉండే ఇల్లు ఉంది మాది, 4 లక్షలు పెట్టి కట్టుకున్నాం. 70,000 ఇచ్చారు ఇయ్యలా. ఆ గుడిసెకు కూడా మా అబ్బాయి వాళ్ళకి ఇంటికి 30,000 ఇచ్చారు, ఇయ్యలేదు. అల్లాడిపోతున్నాం మేము. మా బాధలు చెబితే నష్టపరిహారం చెల్లిస్తే తాము సర్వం వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ముంపు బాధితులు చెప్తున్నారు. కానీ వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదు. కానీ కోట్ల రూపాయలు పెట్టి రాని విలువైన నీటిని మాత్రం వృధాగా వదిలిపెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది.